హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక విజయేంద్ర కోపంతో, ఇషిక ఎక్కడికి వెళ్ళకు, నీతో మాట్లాడే పనుంది. ఇదేంటి బ్రోకి ఇక వార్నింగ్ ఇచ్చినట్టుగా నాకు కూడా ఇస్తాడేమో. ఏంటి మామయ్య గారు చెప్పండి. అమ్మ ఇషిక, ఇక నువ్వు కూడా ఇంటి పనులు చక్కగా చేస్తున్నావు. ఇక నువ్వు కూడా కాస్త మారావు. అదేవిధంగా నువ్వు ప్రతిసారి వీరేంద్రతో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను సొంతంగా బిజినెస్ పెడుతున్నాడు కాబట్టి ఇక నువ్వు వీరేంద్ర దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బిజినెస్ గురించి అప్పుడు చర్చించుకునేవారు కదా. ఇప్పుడు అలాంటి సమస్య కూడా ఏది లేదు. చక్కగా ఇంటి పనులు చూసుకో అమ్మా అని అనేసరికి ఇషిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయినా మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారేంటి? అప్పట్లో మేము ఇద్దరం బిజినెస్ చేసేవాళ్ళమని ఏదో ఒక సాకు చెప్పి మాట్లాడుకునే వాళ్ళం. అలాంటిది ఇప్పుడేమో మామయ్య ఇలా మాట్లాడుతున్నారు అంటే శకుంతల అత్తయ్యకి లేనిపోని మాటలు చెప్పేది మేమే అని మామయ్య గారికి అర్థమైనట్టుంది. అందుకే నేను నన్ను విడదీయాలని చూస్తున్నాడు. బ్రో చెప్పినట్టుగా మామయ్యను పైకి పంపిస్తే ఇక ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ఇంటి పెత్తనన్న గుప్పెట్లోకి రావాలని కలలు కన్నాను. కానీ చివరికి వీళ్ళు చెప్పిన పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటూ ఇషిక టెన్షన్ పడుతుంటే ఇటు విజయేంద్ర మాట్లాడుతూ, ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు అంటే? అది మామయ్య గారు, మీరు చెప్పేది కూడా నిజమే. ఇక నేను కూడా ఇంటి వ్యవహారాలు చూసుకోవాలి కదా. ఇక ఈ ఇంటి బాధ్యత నాదే కదా. మీరు చెప్పినట్టు చేస్తాను మామయ్య. ఇషిక, మంచి మాట అన్నావమ్మా, చాలా సంతోషంగా ఉంది. ఇక నువ్వు వెళ్ళు. ఇదిలా ఉండగా ఇషిక టెన్షన్ పడుతూ, ఇదేంటి నా బిడ్డ ఇంకా రాలేదు, స్నేహ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వెంటనే సూర్యకు అన్ని విషయాలు చెప్పాలి. ఈ విషయాన్ని వెంటనే సూర్యకు చెప్పాలి. అది కాకుండా నిన్న పార్టీకి వెళ్తానని చెప్పింది, లేట్ అవుతుందని చెప్పింది, చివరికి రాత్రంతా రాలేదు. టెన్షన్గా ఉంది. ఈ విషయం నిన్నే చెప్పొచ్చు కదా అని ఇంట్లో వాళ్ళందరూ అంటారు. ఇప్పుడు నేను చెప్పాలి, లేకపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటో ఏమో అనుకుంటూ ఇందుమతి టెన్షన్ పడుతూ ఇక సూర్య దగ్గరికి వచ్చి, సూర్య నీకు ఒక విషయం చెప్పాలరా. నిన్న నైట్ స్నేహ పార్టీ అని చెప్పి వెళ్ళింది, ఇంకా రాలేదురా, టెన్షన్గా ఉంది. ఇంతలో వంశీ వచ్చి, ఏంటమ్మా నిన్న పార్టీకి వెళ్ళి లేట్గా వస్తానని చెప్పింది కదా? అవునరా, లేట్గా వస్తానని చెప్పింది, కానీ రాత్రంతా రాలేదురా. ఇది విని వంశీ సూర్య టెన్షన్ పడుతూ, అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, సూర్య ఎక్కడుందో అన్ని డీటెయిల్స్ నేను తెలుసుకుంటాను, ఓకేనా? అలాగేరా, త్వరగా వెళ్ళిరండి. ఇటు ఏమో ఇదంతా ఇషికవని ఇప్పుడు నాకు మంచి ఐడియా వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే బ్రోకి చెప్తాను అనుకుంటూ ఇషిక వెంటనే ఇక వీరేంద్ర దగ్గరికి వచ్చి, బ్రో నిన్న నైట్ అంట స్నేహ బర్త్డే పార్టీకి వెళ్ళిందంట, రాలేదంట. పాపం మా అత్తయ్య గారేమో చాలా టెన్షన్ పడిపోతున్నారు. మంచి పని చేశావు ఇషిక. ఈ సాకుతో ఇక ఇంట్లో వాళ్ళందరినీ గ్రిప్పులో పెట్టుకోవచ్చు అని అనేసరికి ఇషిక సంతోషంతో, సరే బ్రో, ఈ విషయాన్ని వెంటనే శకుంతల అత్తయ్యకి చెప్తాను. లేదు ఇషిక, అలా చెప్పొద్దు. మనమే తప్పు చేశామన్న ఫీలింగ్ ఇంట్లో వాళ్ళందరికి వస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా మనల్ని చెడుగా చూస్తారు. అలా జరగకుండా ఉండాలంటే మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, స్నేహ ఎక్కడుందా అని వివరంగా అడుగుదాం. అప్పుడు అత్తయ్య గారు స్నేహం తీసుకురమ్మని చెప్తారు. ఇక స్నేహ ఇంట్లో లేదన్న విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించి ఇషిక. భలే ఐడియా చేసావు బ్రో, వెళ్దాం పదా. స్నేహ నీ కారణంగా ఇల్లు మొత్తం అల్లకల్లోలమైపోతుంది అనుకుంటూ ఇషిక డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే ఇక గంగ, ఇందుమతి, ఇంట్లో వాళ్ళందరూ చాలా టెన్షన్ పడిపోతూ ఉండిపోతారు. ఇక వీరేంద్ర ఏం తెలియనట్టుగా, ఏమైంది చిన్నత్తయ్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అంటే? అది వీరు అని చెప్పబోతుండగా ఇంతలో శకుంతల రావడంతో ఇక ఇందుమతి ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక ఇషిక ఏం తెలియనట్టుగా, ఏంటత్తయ్య మనం అందరం ఉన్నాము, కానీ స్నేహ మాత్రమే లేదేంటి? బ్రేక్ఫాస్ట్ చేయదంటనా? అలిగిందా అత్తయ్య? ఎక్కడుంది అంటే? అది గోపి తన రూమ్లో ఉంది. ఓహో, స్నేహ రూమ్లో ఉందా? సరే అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, నేనే వెళ్ళి స్నేహని తీసుకొని వస్తాను అనుకుంటూ ఇషిక సంతోషంతో వెళ్తుంటే ఇక ఇందుమతి, ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడిపోతారు. ఇటు ఏమో గంగ మనసులో, ఇషిక నువ్వు కావాలని చేస్తున్నావు, ఇంటి పరువు తీయాలనే ఇలా స్కెచ్ చేసావని నాకు అర్థమైంది.
ఇక అమ్మగారికి అన్ని విషయాలు తెలిసిందంటే పాపం చిన్నత్తేను అసహ్యించుకుంటుంది, ఘోరంగా తిడుతుంది. అయినా ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండడం ఈ ఇషికకును ఈ వీరేంద్రకు నచ్చదు కదా. ఇటు ఏమో ఇషిక స్నేహ రూమ్లోకి వెళ్ళగానే స్నేహ లేకపోవడంతో ఇషిక సంతోషపడుతూ, అత్తయ్యగారు అత్తయ్యగారు, స్నేహ తన రూమ్లో కూడా లేదు, మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి ఆడపిల్లేమో ఇంటి వదిలి వెళ్ళిపోయింది, అది కాకుండా అవమానాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు కూడా అదే జరిగిందా? అయినా స్నేహ చిన్నపిల్ల కదా అని గారాబం చేశాము, చివరికి రాత్రంతా రాకుండా బర్త్డే పార్టీకి వెళ్ళిందా? అయినా దీనంతటికి కారణం ఇందుమతి నువ్వే. అయినా ఆడపిల్లని బయటికి పంపించాల్సిన అవసరం ఏముంది? బర్త్డే పార్టీ కన్నప్పుడు త్వరగా రావాలని తెలీదా? లేకపోతే నువ్వే అన్ని విషయాలు చెప్పొచ్చు కదా, మరి ఎందుకు చెప్పకుండా ఉన్నావు ఇందుమతి? అంటే అది అక్క, చూడు ఇందుమతి, నీ బిడ్డకు కొంపతీసి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయిందా? చెప్పు ఇందుమతి అని అనేసరికి ఇందుమతి కోపంతో, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డ అలాంటిది కాదు, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు. ఏంటి ఇందుమతి నోరు లేస్తుంది? అంటే నిన్నన్న దాంట్లో తప్పేముంది? మరి స్నేహం ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ శకుంతల కోపంతో ఇందుమతి చెంప పగలగొట్టగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.